వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ కనిపిస్తున్న హౌస్ వచ్చేసి న్యూ హౌస్ చూడండి. ఈ న్యూ హౌస్ ముందర ఎలివేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. కార్ పార్కింగ్ ఉంది. ముందర వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ ముందర వచ్చేసి చూడండి. ఎలివేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మెయిన్ గేటు. ఇది వచ్చేసి మెయిన్ గేటు. ఇక్కడ స్టెప్స్ కింద ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చినారు. స్టెప్స్ కింద ఒక కామన్ బాత్రూమ్ ఉంది చూడండి. చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది హౌస్కి వచ్చేసి. చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. ఇక్కడ పిఓపి గురించి చేపించినారు బయట ఉన్న. ఈ కార్ పార్కింగ్ ప్లేస్ ఇది. ఈ కార్ పార్కింగ్ ప్లేస్ మన కార్ పార్కింగ్ ప్లేస్ వచ్చేసి 11x14 ఉంది. 11x14 ఇట్లా ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ డోర్ ఇచ్చినారు, చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి మెయిన్ డోరు. ఇది మెయిన్ డోర్ చూడండి. ఇది మెయిన్ డోరు, టేక్ డోర్. ఇది పిఓపి ఎలక్ట్రికల్ హౌస్ కంప్లీట్ అయిపోయింది చూడండి. హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది మనకి పెయింటింగ్ వర్క్ ఉంది, అయిపోయింది. హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి. మనకి ఆల్ సైజ్ వచ్చేసి 14x14 ఉంది. 14x14 ఆల్ సైజ్ వచ్చేసి చూడండి. ఇది చిల్లర్స్ బెడ్రూమ్. చిల్లర్స్ బెడ్రూమ్లో ఉన్న పెయింటింగ్ పిఓపి కలర్ మొత్తం ఆల్రెడీ అంతా అయిపోయింది చూడండి. ఇది చిల్లర్స్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్స్ వచ్చేసి 10x10 ఉంది. 10x10 వెంటిలేషన్ చూడొచ్చు. 2 సైడ్లు ఇచ్చాడు. బెడ్రూమ్కి అయితే వెంటిలేషన్ చాలా బాగుంది. చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది కాబట్టి వెంటిలేషన్ చాలా బాగుంది. ఇది ఇక్కడ హాల్లోనే ఇచ్చినాడు బాత్రూమ్ వచ్చేసి. ఇక్కడ ఇది ఒకటి హాల్లోనే ఉంది బాత్రూమ్, ఒకటి బయట కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి కిచెన్ రూమ్, పూజ రూమ్ ఇక్కడనే ఉంది. ఇది వచ్చేసి పూజ రూమ్, ఇది వచ్చేసి కిచెన్ రూమ్. ఇది ఇక్కడ మనం డైనింగ్ టేబుల్ కూడా పెట్టుకోవచ్చు. ఇటు సైడ్ ఇక్కడ సింక్ వస్తుంది. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ వెంటిలేషన్ కూడా చూడవచ్చు. వెంటిలేషన్ చాలా బాగుంది. ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ కూడా ఉంది. ఎందుకంటే కాంపౌండ్ వాళ్ళు ఇచ్చినాడు కాబట్టి 2 సైడ్లు ఇచ్చినాడు. పిఓపి చూడండి. ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్. ఇది అటాచ్ బాత్రూమ్. ఈ బెడ్రూమ్ కూడా వచ్చి అటాచ్ బాత్రూమ్ ఉంది. ఇది వచ్చేసి అక్కడ వస్తుంది, బయట హాల్లో వస్తుంది. ఇది ఇక్కడ పెట్టినారు అంతే. ఇది హాల్లో వస్తుంది. మనకి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10x12 ఉంది. 10x12 ఇక్కడ బీరో పెట్టుకోవడానికి కింద ఇచ్చినారు. ఇక్కడ బీరో పెట్టుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10x10 ఉంది. ఇంటి సైజ్ వచ్చేసి టోటల్ సైజ్ వచ్చేసి 25x52. 25x52 అంటే 3 సెంటర్లో ఉంది. హౌస్ వచ్చేసి 3 సెంటర్ వస్తుంది. 3 సెంటర్లో కట్టించినాడు. 3 సెంటర్లో ఉంది. ఇది వచ్చేసి నార్త్ ఫేస్ డోర్. ఇది వచ్చేసి నార్త్ ఫేస్ డోర్. ఈ హౌస్ వచ్చేసి మన కర్నూలు మిస్టర్ ఇడ్లీ దగ్గర వస్తుంది. మిస్టర్ ఇడ్లీ హోటల్ బ్యాక్ సైడ్ ఉంది. మిస్టర్ ఇడ్లీ హోటల్ బ్యాక్ సైడ్ వస్తుంది.
ఈ హౌస్ వచ్చేసి మనకి మిస్ట్రీట్ హోటల్ బ్యాక్ సైడ్ వస్తుంది. కర్నూలు మిస్ట్రీట్ హోటల్ దగ్గర వస్తుంది. ఇంటి సైజ్ వచ్చేసి 25-52 3 సెంటర్లో ఉంది. ఇంటికి బోర్ ఉంది, సంపు ఉంది. చూపిస్తాను చూడండి. ఈ హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేస్కి ఉంది. ఇది నార్త్ ఫేస్ డోర్ ఇక్కడ ఇచ్చినారు. వెస్ట్ ఫేస్ డోర్ ముందు ఉంది, మెయిన్ డోర్ అదే. ఇది సంపు, బోర్ కొని ఇక్కడనే ఉంది సంపు. ఇది ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చినారు చూడండి. ఇది వాష్ ఏరియా. ఇది వచ్చేసి మనకు మిస్ట్రీట్ హోటల్ దగ్గర వస్తుంది. ఇది వచ్చేసి వెస్ట్ ఫేస్కి ఉంది. ఇదే మెయిన్ డోర్ వచ్చేసి వెస్ట్ ఫేస్కి ఉంది. మనకి నార్త్ ఫేస్ కూడా డోర్ కింద ఇచ్చినారు హాల్లోనే వెళ్ళి. ఇది హౌస్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. కొద్ది వర్క్ ఉందంటే ఏదన్నా ఇది పెయింటింగ్ పడిన వరకు ఒకటి మాత్రమే ఉంది. దీని రేట్ వచ్చేసి 90 లక్షలు చెప్తున్నాడు. 90 లక్షలు, 90 ల్యాక్ చెప్తున్నాడు. ఫిక్స్డ్ రేట్ కానీ నెగోషియబుల్ ఉంటుంది. మీకు ఈ హౌస్ నచ్చకపోయినా కర్నూలు నీకు ఎక్కడైనా ఇండివిజువల్ హౌస్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ కావాలనుకుంటే మా నెంబర్ కాంటాక్ట్ కానీ మనకి చాలా ఉన్నాయి. మీరు సేల్ చేయడం కూడా మా నెంబర్ కాంటాక్ట్ కానీ మీరు సేల్ చేయడం జరుగుతుంది. ఓకే, ముందర వచ్చేసి 30 ఫీట్ రోడ్డు. హౌస్ అయితే చాలా బాగుంటుందండి. 100% వాస్తు ప్రకారమే ఉంది హౌస్ అయితే. ఓకే.